తర్వాత ఏసీటీసీలో అధ్యాపకులుగా చాలా సంవత్సరాలు సేవ గడించారు. వాళ్ళ ద్వారా ఇద్దరు స్వర్గగతులయ్యారు. దేవుని స్తోత్రం. వారి జీవితాన్ని బట్టి మేము కూడా ఆశీర్వదించబడ్డాము. దేవుని సేవలో మేము కూడా పాల్గొంటున్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రములు. నేను నా చిన్న వయసు అంతా లకిడికపూల్ లూథరన్ చర్చ్లోనే గడిపాను. అప్పుడు లకిడికపూల్ లూథరన్ చర్చ్ ఒక పెంకుటిల్లు. నా చిన్నతనంలో నాకు నిర్ధారణ కన్ఫర్మేషన్ లకిడికపూల్ లూథరన్ చర్చ్లో జరిగింది. అప్పుడు రెవరెండ్ డాక్టర్ WD కోల్మన్ గారు అని దొరగారు ఉండేవారు. వారే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. లూథరన్ చర్చ్ లకిడికపూల్లో నా చిన్నతనం అంతా గడిచిపోయింది, నా యవ్వన కాలం అంతా గడిచిపోయింది. ఆ తర్వాత దేవుని పిలుపు అంగీకరించి పాస్టర్ అవ్వటం జరిగింది. చుట్టూ ఉన్న కుత్బుల్లాపూర్, బొలారం, తర్వాత రేపల్లె ఉన్న ఉప్పూడి గ్రామాల్లో నేను సేవ చేయటం జరిగింది. ఆ తర్వాత ఏసీటీసీ ఫ్యాకల్టీగా వెళ్ళిన తర్వాత బిషప్ గారు ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఇన్ అమెరికా షికాగోకి పంపించారు. అక్కడ తెల్లవారి కాంగ్రిగేషన్లో నేను పాస్టర్గా పనిచేసే అవకాశం దొరికింది. అలాగా షికాగోలో ఉంటూ 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గర అవుతున్న రోజులు. మా అమ్మాయి ఇక్కడే సెటిల్ అయిపోయింది. సో మా అమ్మాయిని చూద్దామని వచ్చాము. అలాగే మీ అందరిని చూడటం చాలా సంతోషం. ఈ లెంట్ కాలంలో ఈ 6 వారాల ఆధ్యాత్మిక యాత్ర యేసు ప్రభుని శ్రమలు దృష్టిలో పెట్టుకొని మనం దేవుని ధ్యానం సాగిస్తున్నాం. దిస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ క్లెన్జింగ్ అండ్ ప్రిపరేషన్. మన ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలు, ఉపవాసం, కష్టం, ఆకలి, దప్పిక అనేటువంటి అంశాలను మనం ధ్యానించాలి. ఏ టైమ్ ఫర్ ఫాస్టింగ్, ఏ టైమ్ ఫర్ గివింగ్ అప్. మీకు ఇష్టమైనది ఏదన్నా వదిలిపెట్టాలి. బలహీనమైన స్థితిలో దేవుని తట్టుకు తిరగాలి. ఎందుకు మనం ఇటువంటి త్యాగాలు చేస్తాం లెంట్ కాలంలో? దేని కొరకు? ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో మనమే అన్నీ చేసేసుకోగలం అనే ఒక నమ్మకం, ఒక దృఢమైన విశ్వాసం మన మీద మనకు ఉంటుంది. మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోగలం, ఎవరి సహాయం అవసరం లేదు, చివరికి దేవుని సహాయం కూడా అవసరం లేదనే స్థితికి మనం రాకుండా బలహీనమైన స్థితిలో దేవుని నమ్ముట, దేవుని వాక్యము ధ్యానించుట, దాని ద్వారా మరి ఒకసారి దేవుని సహాయం కోరటానికి మన మనసులు తిరగాలి, మన ఆత్మలు మళ్ళాలి. ఈరోజు మాథ్యూ చాప్టర్ 4 మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుంటున్నాం. దాంట్లో మొదటి మాట చూడండి. ఏమిటా మొదటి మాట? అప్పుడు అనగానే నాకు ఎప్పుడు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు అంటే ఎప్పుడు అనగానే
3వ అధ్యాయంలోకి చూసినట్లయితే చివరి భాగంలో మనం ధ్యానం అక్కడ మొదలవుతుంది. ఏమిటి 3వ అధ్యాయంలో ఉన్నది? అక్కడ యేసు ప్రభు బాప్తిస్మం జరుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే యేసు ప్రభు యోహాను దగ్గరకు వచ్చి యోహాను యేసు ప్రభువుకి బాప్తిస్మము ఇస్తాడు. యోహాను పాత నిబంధనకి సంబంధించిన మనిషి, యేసు క్రొత్త నిబంధనకి సంబంధించిన మనిషి. ఇద్దరు కలిసి ఆ యోర్దాను నదిలో ఆ నీళ్ళల్లో మునిగి బాప్తిస్మము యేసు పొందగా పరిశుద్ధాత్మ వచ్చి ఆయనపై వాలుతుంది. అప్పుడు ఒక పెద్ద స్వరము వచ్చి, ఇతనే నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. ఇంకా ఇతని యందు నేను ఆనందిస్తున్నాననే గొప్ప శబ్దం పైనుంచి ఆకాశం నుంచి వస్తుంది. అక్కడ యేసు దేవుని కుమారుడు అన్నది స్పష్టమవుతుంది. అప్పుడు దాకా అవ్వదు. అప్పుడు దాకా ఇతను గొప్ప ప్రవక్త, గొప్ప టీచర్, రాబాయి, మంచిగా వాక్యం చెప్తారు, స్వస్థత పరుస్తున్నాడు, మనకి రక్షణకర్త, రాజులకు రాజు, దావీదు కుమారుడు అనేటువంటి భావంతో ప్రజలు ఆయన నమ్ముతున్నారు. కానీ దైవ కుమారుడు అనేది ఇక్కడ తెలియబడుతుంది. దేవుడే యేసు నా కుమారుడు, ఇతను నా కుమారుడు అని పబ్లిక్గా అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు యేసు వెంటనే ఎక్కడికి వెళ్తాడు? అరణ్యానికి వెళ్తాడు. అరణ్యంకి ఎందుకు వెళ్తాడు? పరిశుద్ధాత్మ తీసుకువెళ్తుంది. యేసుని నేను యేసు అనే అంటున్నాను, ఎందుకంటే యేసు క్రీస్తు అవ్వాలంటే ఇంకా చాలా రోజులు ఉంది. కాబట్టి యేసు పరిశుద్ధాత్మ వలన అరణ్యంలోకి తీసుకువెళ్ళబడి, అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా ఉన్నాడు. 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండటం అంటే మాటల, అది మన వల్ల కాదు. అది దైవ కుమారుడైనటువంటి యేసు ద్వారా అవుతుంది. మనం ఒకరోజు ఉపవాసం చేస్తేనే, ఇప్పుడు ఎందుకు 5 నిమిషాలు నేను మాట్లాడితే నన్ను నోరు ఎండిపోతుంది. 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి యేసు ప్రభు బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు
ఆజ్ఞాపించుమనెను. ఈ రాళ్ళు రొట్టెలగునట్టు ఆజ్ఞాపించుమను. ఎందుకు సాతాను ఈ విధంగా చెప్తున్నాడు? నీవు దేవుని కుమారుడివి అయితే అనేది ఈ అధ్యాయంలో ప్రతిసారి సాతాను అడుగుతూ ఉంటాడు. నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నువ్వు ఆకలేస్తుంది అన్నావు కదా, తిను. ఇన్ ద వీకెస్ట్ మూమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లైఫ్, in his vulnerability, God is testing. ఇది దేవుని చేత ఏర్పరచబడిన పరీక్ష, సాతాను చేత ఇస్తున్నటువంటి శోధన, టెంప్టేషన్. సాతాను టెంప్ట్ చేస్తుంది, కానీ దేవుడు ఎలా చేస్తున్నాడు? ఎందుకంటే ఈ పరీక్షను నెగ్గాలి, నా కుమారుడివి అని దేవుడు ఈ పరీక్షను నెగ్గాలి అని చెబుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నుండి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. రొట్టె వలన జీవించటం ఎంతమందికి వచ్చు? మనందరికీ వచ్చు రొట్టె వలన జీవించటం. పర్టికులర్గా క్రైస్తవులు ఆదివారం మధ్యాహ్నం 12 అయితే ఆకలి అంటే మనకు తెలుసు. రొట్టె వలన జీవించటం మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఆకలిగా ఉన్నటువంటి యేసు ఏమంటాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం జీవించాలి. అది ఎలాగ సాధ్యం? ఆకలి వేస్తే తినాలి, తినకపోతే ఏమవుతాం? మనం తినకపోతే చనిపోతాం. కానీ దేవుని వాక్యము మనలో ఉంటే జీవిస్తాము అని యేసుప్రభు అంటున్నాడు. ఎటువంటి జీవన అది? నిత్య జీవం. రొట్టె వలన మనము చనిపోతాము, వాక్యము వలన మనం జీవిస్తాము అనేది గుర్తు చేస్తున్నాడు సాతానుకి. అయితే సాతాను ఏమంటాడంటే, ఇలా కాదు అని పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్తాడు. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము. తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొప్ప దేవాలయం, యెరూషలేము దేవాలయము పైన శిఖరానికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి అక్కడి నుంచి నువ్వు దూకితే నీకేం కాదు, ఎందుకంటే దూతలు నిన్ను కాపాడతారు అని ఇది వ్రాయబడి ఉంది కదా. నీ పాదము రాళ్ళకి తగలకుండా దూతలు నిన్ను కాపాడను, వారి చేతులతో నిన్ను ఎత్తుకుంటారు అని మీ వాక్యములోనే రాయబడి ఉంది కదా అని సాతాను చెప్తుంది. అంటే యేసుని శోధించడానికి Satan is quoting scripture.
దేవుని వాక్యమే యేసుకు మళ్ళా చెబుతుంది. ఇది ఎక్కడ రాయబడింది? సామెతలు 91, 11, 12 వచనాల్లో ఇది రాయబడి ఉంది. కీర్తనలు 91, 11, 12 వచనాల్లో రాయబడి ఉంది. ఏది? నువ్వు కింద పడినా కూడా దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు, నిన్ను ఎత్తుకుంటారు. అందుకు యేసు ప్రభువు నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది అని సాతానుతో చెప్తుంది. నీ దేవుని నీవు శోధింపకు. 7వ వచనంలో ఉన్నాం మనం. అయితే ఇలా కాదని మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకువెళ్ళి ఈ లోక రాజ్యములన్నీ వాటిలో ఉన్నటువంటి మహిమంతా చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చెయ్యి, అంతే, ఇదంతా ఈ లోకం అంతా నీది అవుతుంది. కానీ యేసుతో సాతాను అంటుంది, ఈ 3 విధమైన టెంప్టేషన్స్ యేసు ముందు పెట్టి నీవు నిజంగా దైవ కుమారుడు అయితే నీకు ఉన్నటువంటి శక్తి ఇంకెవరికి లేదు. నువ్వు ఇవన్నీ చేయగలవు, నువ్వు వీటిని ఆశించు, ఈ లోకమంతా నీదవుతుంది, ఆ సిలువ వదిలేయి, లోకరక్షణ వదిలేయి, నువ్వు ఈ దారి తీసుకో అని యేసు ముందు ఈ చాయిస్ పెడుతుంది. సిలువ దారి వదిలేయి, ఇటురా, నీవు దైవ కుమారుడివి, నీకేమి రాదు, నా కుమారుడివి కా, నీకు అన్నీ వస్తాయి, నీకు అన్నీ ఇస్తాను, నువ్వు సాగిలిపడు అని సాతాను ఆ విధంగా శోధన చేస్తుంది. In the weakest moment of Jesus' life, Satan is giving the whole world to Jesus Christ. మామూలు మనిషి అయితే అక్కడికక్కడికి ఓకే అనేవాడు. కానీ యేసు మన లూథరన్ సిద్ధాంతంలో కూడా, థియాలజీలో కూడా 2 నమ్ముతాం. యేసు సంపూర్ణమైన దైవత్వం కలవాడు, సంపూర్ణమైన మానవుడు కూడా. ఎందుకంటే మనకున్నటువంటి బలహీనతలు కూడా అన్నీ ఉన్నాయి. యేసు దైవ కుమారుడు అయినప్పటికీ అవతరించి మనుష్యుడులాగా మామూలు మనిషిగా పుట్టినటువంటి వాడు. అతనికి ఏడుపు, దుఃఖం, కోపం, శ్రమ, బాధ అన్నీ ఎరిగినవాడు. అటువంటి బలహీనమైన స్థితిలో సాతాను పెట్టినటువంటి ఈ గొప్ప ఆశను, శోధనను అధిగమించి పో సాతాన నా దగ్గర నుంచి, నన్ను విడిచిపో అని చెప్పగలిగిన శక్తి యేసు పొందాడు. ఇక్కడ నుంచి మొదలైంది యేసు శ్రమకాలం. కలువరి గిట్ట పైకి తీసుకువెళ్ళింది, సిలువ మీద వేలాడతీసింది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. లోకానికి రక్షణ కలిగించాలని యేసు పడిన శ్రమలో మొదటిగా సైతాను శోధన ఇక్కడ నుండి ప్రారంభమైంది.
మనం ఎన్నోసార్లు మన జీవితంలో ఆకలి, శ్రమ, బాధ పొందాము. మీకు ఆకలి వేస్తుందా? ఎందుకు వేస్తుంది? దేని కొరకు మీ ఆకలి అనేది మీరు ఈ శ్రమకాలంలో ధ్యానించండి. ఎటువంటిది మీ ఆకలి? మీకు చాలా ఇష్టమైంది ఏంటి? దాని శక్తి ఏంటి మీ జీవితం మీద, మీ బ్రతుకు మీద, మీ వ్యక్తిత్వం మీద? ఎందుకంటే ఈ శోధనలో సాతాను ఎప్పుడూ అడుగుతుంది యేసుని, ఏమిటి, ఎవరు నువ్వు అని అడుగుతుంది. నీవెవరివి అనే శోధన ఇప్పటికీ సాతాను మీ జీవితంలో అడుగుతూనే ఉంది. మీరెవరు? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? మీరు క్రైస్తవులా? నిజమేనా అని సాతాను అడుగుతుంది. మీకు క్రీస్తు మీద గట్టి విశ్వాసం ఉందా అని సాతాను అడుగుతుంది. మీకు నమ్మకం ఉందా? మీరు రక్షణ పొందారా అని సాతాను అడుగుతూ వస్తుంది. దుర్బలమైన స్థితిలో మీరు ఉన్నప్పుడే శోధన ఎక్కువగా ఉంటుంది. కష్టకాలంలో మీ ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు శోధన ఎక్కువగా ఉంటుంది. మీ ఆకలి ఎటువంటి ఆకలి? డబ్బు కొరకు ఆకలియా? నిత్య అవసరాలకు, వినోదాలకు ఆకలియా? మీ దప్పిక దేని కొరకు? మీకు అధికారం ఉంది, మీకు స్తోమత ఉంది, చిటిక వేస్తే మీకు చికెన్ బిర్యానీ. అటువంటి పరిస్థితుల్లో మీ విశ్వాసం ఎటువంటిది? ఈ 40 రోజులు, ఈ 40 అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 40 రోజులు ఊరిక ఇక్కడ రాయబడి లేదు. దేవుని వాక్యం మనకి తెలుపబరిచింది ఏమిటంటే 40 రోజులు నోవా తన కుటుంబానితో వరదలో, ఓడలో కొట్టుమిట్టాడాడు. 40 రోజులు మోషే సాయినాయి కొండ మీద ఉపవాసం చేశాడు 10 ఆజ్ఞల కొరకు. 40 రోజులు 40 రాత్రులు ఎలీషా, ఏలియా ఎడారిలో ఉపవాసం చేశాడు. 40 ఏళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బానిసత్వము విడిచి 40 సంవత్సరాలు తిరిగారు. దేని కొరకు? వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే ఇశ్రాయేలు దేశం కోసం. అలాగే 40 రోజులు మనము లెంట్ సీజన్లో దేవుడు పడిన శ్రమను యేసుపై మన దృష్టి పెట్టి మనం గడుపుతున్నాం. అందుకు ఈ 40 రోజులు. మీ సంఘముగా, ఒక సంఘముగా, వ్యక్తిగతముగా, క్రైస్తవ విశ్వాసిగా మీ ఐడెంటిటీ ఏమిటి? మీరు ఎవరు అనేది ఈ 40 రోజులు మీ సంఘ కర్తలు మీ ధ్యానంలో నడిపిస్తారు. యేసు ప్రభు ఎడారిలో, చలిలో, వేడిలో, ఆకలిలో, దప్పికలో, ఒంటరితనంలో
ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనంలో ఉండటం వేరు. ఏకాంతంగా ఉండటం వేరు, ఒంటరితనం వేరు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు అప్పుడప్పుడు ఏకాంతంగా ఉండాలి అనిపిస్తుంది మీకు, కానీ ఒంటరితనం ఉందా మీకు? మీరు భార్యాభర్తలే అన్యోన్యంగా ఉండొచ్చు, ఒక కుటుంబంగా ఉండొచ్చు, అయినా కూడా ఒంటరితనంలో ఉండొచ్చు. శోధన ఈ విధంగా ఉంటుంది. సైతాను ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎట్ ప్లేయింగ్ విత్ అవర్ మైండ్, విత్ అవర్ స్పిరిట్, విత్ అవర్ బాడీస్. ఈరోజు ఈ దుర్బలమైన స్థితిలో మనం ఉపవాసం చేసి మనకిష్టమైనది మనం వదిలిపెడతాం. అదేంటి, కొంతమంది నాన్ వెజ్ మానేస్తారు, కొంతమంది ఇంకేంటి స్వీట్ మానేస్తారు. బట్ డిఫరెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అది మనకి అవసరం. మనకి ఇష్టమైనది త్యాగం చేసి దేవుని వాక్యాన్ని మనం మదిలో పెట్టుకొని మన ఆత్మలో స్థిరపరచుకొని మనం దేవుని యందు ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి. మనం ఎవరమో మనం దృఢంగా తెలుసుకున్నప్పుడే మన నమ్మకము, మన విశ్వాసము మరింత ఎదుగుతుంది, దృఢపడుతుంది. ఈ లెంట్ కాలము, ఈ అమూల్యమైన సమయాన్ని మీరు దయచేసి వాడుకోండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగా. ఆమేన్.